అరే బబ్బిగా, జానుకి బాయ్ ఫ్రెండ్ లేడు అంటే జాను ఎవరితో ఇంకా కమిట్ అవ్వలేదు. అంటే జానుకి ఎంతో కొంత నా మీద ప్రేమ ఉండే ఉంటుంది కదా. అది ఉందో లేదో తెలుసుకోవాలంటే ఆ పిల్ల జెల్సీ ఫ్యాక్టర్ మనం బయట తీయాలి. అంటే ఇప్పుడు నేను వెంటనే ఒక అమ్మాయిని సెట్ చేసుకోవాలి. ఇప్పుడుంటే ఎవరుంటారబ్బా? మనం అంతగా స్క్రాచ్ చేసిన స్క్రాచ్ కార్డ్ అంటే ఒక పిల్ల ఉంది రోయ్, మై డియర్ ఫ్లాట్మేట్. నెంబర్ కనపట్లేదంటే దొరికింది. చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతుందేమో. అదేంటి కట్ చేసింది? వీడియో కాల్ చేద్దాం. పర్లేదు ఒక్క. ఇదేంటి మంచి డిబి పెట్టినట్టుంది. హాయ్. ఏంటి, ఎందుకు ఫోన్ చేసావు? హలో ఆంటీ, కొంచెం లక్ష్మిని పిలుస్తారా? నేను తనకు బాగా కావాల్సిన అన్ని. ఆంటీయా? ఎవడ్రా ఆంటీ? హౌలే. లక్ష్మి నువ్వా? ఇలా ఉన్నావేంటి? పెళ్ళైతే ఇలా ఉండక ఇంకెలా ఉంటాం? ఏంటి లక్ష్మి పెళ్ళి అయిపోయిందా? చెప్పుంటే భోజనాలకు వచ్చావను కదా. నువ్వు చేసిన పని వల్ల నా బతుకు బస్ స్టాండ్ అయిందిరా. నా వల్లనా? నేనేం చేశాను? మర్చిపోయావా? లక్ష్మి నా జాతకంలో రాసిందట, లక్ష్మి అనే అమ్మాయిని కానీ పెళ్లి చేసుకుంటే లక్కీ డ్రాలో లక్షలు సంపాదించి లక్ష్యం వైపు పరుగులు పెడుతూ లక్షణంగా బతుకుతానని. మా ఊర్లో కూడా చాలా మంది లక్ష్మిలు ఉన్నారు. కావాలంటే వాళ్ళ ఐడి ఇస్తాను, వాళ్ళని ట్రై చేసుకో. అలాంతా వద్దు లక్ష్మి. ఐ థింక్ ఐ లవ్ యూ. నా జాతకంలో కూడా భార్గవ్ అనేవాడిని చేసుకుంటే బార్లో సీసాలు తోముకుంటూ బర్రెల్ని మేపుకుంటూ వినవే బర్రె పిల్ల నువ్వు వినవే బర్రె పిల్ల అని పాటలు పాడుకుంటాను. నన్నేం చేయమంటావు అయితే? ఇదే నీ ఫైనలా? ఎస్, ఇదే ఫైనల్. అయితే ఇందాక అన్నావు కదా ఐడీలని, వాళ్ళ ఐడీలు చెప్పా. లక్ష్మి లక్ష్మి లక్ష్మి. హలో అంకుల్, నేను ఎవరో మీకు చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ ట్రూ కాలర్లో మీకు కనబడే ఉంటుంది. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మీ కూతురు కిరణ్ అనే ఒక టిక్ టాక్ స్టార్ని లవ్ చేస్తుంది. మీరు అలానే ఆ పిల్లని వదిలేస్తే మీ డాటర్తో ఇంకొక ఇద్దరు డాటర్స్ని కానీ మీకే టిక్ టాక్ చేసి ఫార్వర్డ్ చేస్తాడు. తస్మాత్ జాగ్రత్త. ఇట్లు ఇంతకీ మీరు ఏమిట్లు? హలో. ఆ రోజు నువ్వు చేసిన ఫోన్ కాల్ వల్ల మా నాన్న నాకు పెళ్లి చేసి పంపేశారా. ఐఎమ్ సో సారీ లక్ష్మి. నేనేదో జోక్గా కాల్ చేస్తే మీ నాన్న ఎంత సీరియస్గా తీసుకున్నాడా? పెళ్లి చేసి పంపేశాడు పాపం. ఎంబీఏ బీబీ అని ఎన్నో కలలు కన్నాను రా నేను. ఈ చదవడాలు పాస్ అవడాలు ఇవన్నీ వేస్ట్ లక్ష్మి. నన్ను చూడు, కష్టపడ్డాను, జాబ్ రాలేదు, దొంగ సర్టిఫికెట్లు పెట్టాను, జాబ్ వచ్చింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. దరిద్రుడా దరిద్రుడా. ఎందుకు కాల్ చేసావు చెప్ప? లక్ష్మి, నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేస్తావా? అంటే ఈ రివెంజ్ డ్రామాలు ఇవైతే ఏం పెట్టుకోకు, ఒక చిన్న హెల్ప్ ప్లీజ్. ఏంటది? ఒక 10 నిమిషాలు, ఒక 10-15 నిమిషాలు నన్ను లవ్ చేయవా ప్లీజ్? లేదు లేదు లేదు, హైలీ ఎక్స్ప్లెయిన్. అది సర్లే, ట్రూ లవ్ అంటున్నావు కదా, హెల్ప్ చేస్తా. ఏం చేయాలో చెప్పు. సూపర్ లక్ష్మి, థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ. కొంచెం కొంచెం గెటప్ చేంజ్ చేయవా ప్లీజ్? ఓకే సరే. లక్ష్మి, ఈ కాస్ట్యూమ్ ఓకేనా? ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది. చూడు, మళ్ళీ చేంజ్ చేయమంటే నేను చేయను. సరే లక్ష్మి. అమ్మాయి వస్తుందా? వస్తుంది వస్తుంది వస్తుంది. ఓకే లక్ష్మి, ఐఎమ్ సో సారీ లక్ష్మి. నేను ఆ రోజు అపార్థం చేసుకున్నాను. బంగారం లాంటి నిన్ను వదులుకున్నాను. ఆ రోజు అలా జరగాల్సింది కాదు. యూనో లక్ష్మి, మనం ఇష్టపడే వాళ్ళకన్నా మనల్ని ఇష్టపడే వాళ్ళే మనకు లైఫ్లో ఇంపార్టెంట్ అంట. నాకు నువ్వు ఇంపార్టెంట్ అని ఇప్పుడే అర్థమైంది లక్ష్మి, ఇప్పుడే అర్థమైంది. నాకు నీ మీద ప్రేమ చావదు, ఇంకొకరి మీద ప్రేమ పుట్టదు. ఇదేంటి సినిమా డైలాగ్ చెప్తుంది? అవును, నాకు కూడా ఇంకొకరి మీద ప్రేమ పుట్టదు, నీ మీద ప్రేమ చావదు. ఐ మిస్ యూ లక్ష్మి. ఐ మిస్ యూ టూ. ఇంకేంటి లక్ష్మి విశేషాలు? అంత కులాసేనా? మమ్మీ డాడీ పిలుస్తున్నారు. ఎవరీడా? ఎవడ్రా నువ్వు? హాయ్. నువ్వు వెళ్ళు. వస్తున్నానండి. అది కొన్ని లక్షలు ఖర్చు పెట్టిన రాని క్షణాలు. నా లైఫ్లో నేను ఎంతోమంది అమ్మాయిలు ఇష్టపడినా అందరూ మెమరీస్లానే మిగిలిపోవాలనుకున్నా.
కానీ ఒక్క జాను విషయంలో మాత్రం లైఫ్ లాంగ్ కావాలనుకున్నా. జాను అలా నవ్వుతూ ఉంటే చాలా బాగుంటుంది. దానికి నేనే రీజన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. పెళ్ళైన అమ్మాయికి ప్రపోజ్ చేసావా? జాను, నీకు బాయ్ ఫ్రెండ్ లేడని నాకు తెలుసు. జాను, ఐ లవ్ యూ. అయినో మన స్టోరీ చాలా సిల్లీగా ఎండ్ అయిపోయింది, కానీ అదేం కాదు. ఇట్స్ నాట్ ఓవర్. ఇట్స్ ఓవర్ బాగా. నాకు తెలుసు, నేనే గొడవపడ్డాను, నేనే వెళ్ళిపోయాను, ఇప్పుడు నేనే కావాలనుకుంటున్నానని. అదే అంటున్నా, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నేను ఏడుస్తూ కూర్చోలేను. అమ్మాయిలకి మర్చిపోవడం ఈజీయే, కానీ ఆ మర్చిపోయే ప్రొసీజర్లో అబ్బాయిల కంటే ఎక్కువ నరకం చూస్తారు. అది మీ అబ్బాయిలకి ఎప్పటికీ అర్థం కాదు. అదేమన్నా అంటే అదంతేరా, దాని క్యారెక్టరే అంతా అనేస్తారు. అది నా వల్ల కాదు. చూడు, నేను మూవ్ ఆన్ అయిపోయాను. నాకు ఈ లవ్ అది అని చెప్పి మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. సరే జాను, ఇంకెప్పుడు నేను డిస్టర్బ్ చేయను. ఇందాక అన్నావు కదా, అమ్మాయిలు ఏడుస్తారు, బాధపడతారు, మర్చిపోతారు, అది ఇది అని. కరెక్టే, కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మీరు మర్చిపోతారు, మేము మర్చిపోలేం. అదంతేరా, దాని క్యారెక్టర్ అంతే అని 100 మాటలు అనేస్తాం. కానీ అట్ లాస్ట్ అది బాగుంటే చాలు, ఎలా అయినా బతికేస్తే చాలు అని కూడా అనుకుంటాం. అది మీకెప్పటికీ అర్థం కాదు. అయినా నాదే తప్పు. ఐఎమ్ సో సారీ. ఇంకెప్పుడు నేను డిస్టర్బ్ చేయను. నా వల్ల ఇంక ఈ ప్రాబ్లం ఉండదు. భార్గవ్, అయిపోయింది, ఏదో అయిపోయింది. చైల్డిష్గా బిహేవ్ చేయకు. లెట్స్ బి గుడ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్? జాను, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ నాకు ఫ్రెండ్షిపే కావాలనుకుంటే నేను లవ్ చేసేవాడిని కాదు. చూడు, ఈ టైంలో బయటికి వెళ్ళడం మంచిది కాదు. నీ మంచి కోసమే చెప్తున్నా. థ్యాంక్స్ జాను, బట్ నేను వెళ్ళాలి. బయటికి వెళ్తే పోలీసులు కొడుతున్నారంట, దెబ్బ తగులుతుందంట, నొప్పేస్తుందంట. ఇక్కడ ఉంటే ప్రతి క్షణం దెబ్బ తగులుతూనే ఉంచాను. ఆ నొప్పి నేను తట్టుకోలేను. అండ్ ఏదో చెప్పాలనుకున్నాను, నీకు కాదు, బబ్బీ, ఐ హేట్ యురా. అండ్ నౌ దిస్ ఈజ్ టు మీ. బాయ్. ఏ గతము మరలా రాదే, ఈ నిజము మనసే వినదే, ఓడికిన ఊపిరే ఏం జరిగినా ఆగదే. ఆకర్షించబడినది కాదు, మనసు చూసి ముచ్చటపడినది కాదు, కేవలం నా హృదయానికి నచ్చినది, నేను గెలిచినది.
ఓల్డ్ ఫేమస్ లవర్ లాగా నేను ఒక బుక్ రాస్తాను. ఐఎమ్ ద ఓల్డ్ ఫేమస్ లవర్. ఏ లాక్డౌన్ మళ్ళీ ఎక్స్టెండ్ అయిందండి. జాను, అది ఎక్స్టెండ్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి, అది అవుతూనే ఉంటుంది. మనం ఎపిసోడ్లు సాగదీలేం కదా. వీ హ్యావ్ టు ఎండ్ ఇట్. జాను, అరే లోపల ఏం జరుగుతుందిరా? అసలు ఏం చేస్తున్నారా మా జానుని? దేవుడా కాపాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వ దేవుడా, వెళ్ళి వేడగొడతాను. జాను జాను జాను, నాకు జాను కావాలి, జాను కావాలి. జాను, ఇందాక ఫ్రెంచ్ ఫ్రైస్ తింటూ సాస్ ఎక్కువ తిన్నట్టున్నావు. అది ముక్కు వరకు వెళ్ళింది, తుడుచుకో. పెద్ద ట్విస్టే ఎక్స్పెక్ట్ చేశారు, అంత లేదు ఇక్కడ. సీజన్ అయిపోయింది, ఎపిసోడ్స్ అయిపోయినాయి. ఇంకొక ఎపిసోడ్ ఎప్పుడైనా అడగండి. గుడ్ నైట్. Hope you all like the video. Series. Hope you all like this series. Say bye to Bubbles. Bye Bubbles, I miss you. సో ఇంకా బోలెడ్ అనే వీడియోస్, బోలెడ్ అనే సిరీస్లతో సీమటపాకే మీ ముందుకు వస్తూనే ఉంటుంది. అంతవరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సీమటపాకాయ్. చెప్పరా బొబ్బిగా, సీమటపాకాయ్.